6 ఇండస్ట్రియల్ పాలసీలను సద్వినియోగం చేసుకుని యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిజినెస్ ఎక్స్పోను విజయవాడలో నిర్వహిస్తోంది. దీనిలో జాతీయ స్థాయిలో పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ సంస్థలు పాల్గొంటున్నాయన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్తో మా ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఎంఎస్ఎంఈలో 6 ఇండస్ట్రియల్ పాలసీలను తీసుకొచ్చింది. ఆ పాలసీలు అన్నిటిపైన కూడా రాష్ట్రంలో ఉన్నట్టు యువతను మోటివేట్ చేసి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి, రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లారని చెప్పి రాష్ట్రపతి తీసుకొచ్చిన పాలసీలని ఏదైతే ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఈ నెలలో ఉన్నటువంటి 27, 28, 29, 31వ తేదీలో జరగబోయే ఎక్స్పోలో అంటే దేశవ్యాప్తంగా కాకుండా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి ఇండస్ట్రీస్ ని ఆహ్వానిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా అంటే ఇండస్ట్రీని ప్రోత్సహించాలని ప్రధాన భాగంగా పెట్టబోతుంది. దీనిలో భాగంగా పెట్టబోయే ఎక్స్పోలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఈ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎటువంటి స్టెప్ వేయబోతున్న విషయాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ గారిని వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు పెట్టబోయే ఎక్స్పోలో ఏమేమి డిసిషన్స్ తీసుకోబోతున్నారు, ప్రధానంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా ఇండస్ట్రీగా తయారు చేయడానికి మీరు ఏ అడుగు ముందుకు వేయబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజశేఖర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీని. మేము ఈ నెల 29, 30 అలాగే 1 డిసెంబర్న ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక బిజినెస్ ఎక్స్పో అని చెప్పేసి ఆర్గనైజ్ చేయబోతున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం 6 ఇండస్ట్రియల్ పాలసీలని డిక్లేర్ చేయడం జరిగింది. దానిలో చాలా పాలసీల్లో కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయి. పెట్టుబడిదారులందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి రోజు పెట్టుబడులు అనౌన్స్ చేస్తా ఉన్నారు. ఈ పెట్టుబడుల్లో చిన్న కంపెనీల దగ్గర నుంచి పెద్ద కంపెనీలు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో మేము ఈ ఎక్స్పో ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలో పెట్టుబడులకు కానీ అట్లాగే వ్యాపారానికి కానీ పరిశ్రమలు స్థాపించడానికి కానీ ఒక అనుకూలమైన వాతావరణం ఉంది అని చెప్పి తెలియజేయటమే మా ముఖ్య ఉద్దేశం. దానికి ఏమిటంటే రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందరూ ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి వారి ప్రొడక్ట్స్ ఎగ్జిబిట్ చేయించడమే కాకుండా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ని కూడా ఇక్కడ మనందరికీ ప్రదర్శించి అట్లాగే మనకు ఉన్నటువంటి చదువుకున్న యువత, నిరుద్యోగ యువత అందరికి కూడా ఇక్కడ ఒక అవేర్నెస్ అనేది కల్పించి పెట్టుబడుల్ని ఎంకరేజ్ చేస్తూ వ్యాపారాన్ని పరిశ్రమల్ని ఎంకరేజ్ చేస్తూ అట్లాగే యువతకు ఉపాధి కూడా కలిగించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు మొదటి నుంచి కూడా అందరికంటే ముందుండి జరుగుతూ ఉంది. సో ఇక్కడ మేము ఒక ఎగ్జిబిషనే కాకుండా ఎగ్జిబిషన్ తో పాటుగా వివిధ రంగాల నుంచి నిష్ణాతులైనటువంటి స్పీకర్స్ కూడా ఇన్వైట్ చేసి సుమారుగా 8 రంగాలకు సంబంధించినటువంటి సెమినార్లు కండక్ట్ చేస్తున్నాం. సో ఆ సెమినార్ లో కూడా చాలా మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే బడ్డింగ్ పారిశ్రామికవేత్తలు అంటే పారిశ్రామికవేత్తలుగా అవుదామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్న వారందరూ కూడా వచ్చి వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకుంటాం. అలాగే వారి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చి వారి యొక్క అనుభవాలని షేర్ చేస్తారు కాబట్టి దాని నుంచి కూడా వారికి కొంత జ్ఞానం వస్తుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈసారి ఈ ఎక్స్పో నిర్వహించడం జరుగుతూ ఉంది. సో మీ అందరికీ కూడా మేము కోరేది ఏంటంటే ఇది వైడ్ స్ప్రెడ్ చేసి మా ఈ కృషికి మంచి చక్కటి ఫలితాన్ని తీసుకురాగలిగితే మేము చేసే శ్రమకు ఫలితం దక్కుతుంది, అలాగే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కొత్తగా వచ్చే పారిశ్రామికవేత్తలకు ఈ ఎక్స్పో ఏ విధంగా ఉపయోగపడబోతుంది? కొత్తగా వచ్చే పారిశ్రామికవేత్తలకి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంతో కంటే పోల్చితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనకి తప్పనిగా ఓ మంచి వాతావరణం ఉంది. పెట్టుబడులకు కానీ పరిశ్రమలు స్థాపించడానికి కానీ అనువైన ప్రదేశాలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా దానికి పూర్తిగా సుముఖంగా ఉంది. దానిలో భాగంగానే మేము గవర్నమెంట్ సంస్థలు కూడా చాలా సంస్థలు మా దాంట్లో స్టాల్స్ పెడుతున్నారు. సో పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ అలాగే ఆల్రెడీ ఉన్న పారిశ్రామికవేత్తలుగా ఉన్నవాళ్ళు కానీ పారిశ్రామికంగా ఇప్పుడు డెవలప్ చేయడానికి వచ్చిన కొత్త పాలసీల గురించి కానీ తెలుసుకోవడానికి ఒక మంచి అనువైన ప్రదేశం. ఎందుకంటే డిపార్ట్మెంట్ వీళ్ళు ప్రత్యేకంగా అక్కడికి వెళ్లే పని లేకుండా అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన రోజుకు ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన నిష్ణాతుల్ని అట్లాగే కన్సర్న్ మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్ కూడా వచ్చి వారు దానికి కావాల్సిన తగిన సూచనలు వారికి పాలసీలో ఉన్నటువంటి హైలైట్స్ అన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా పారిశ్రామికవేత్తలకు కానీ పెట్టుబడిదారులందరికీ కూడా చాలా ఉపయోగపడే వేదికగా ఉంటుంది అనేది మా ఉద్దేశం అండి. ఇది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే కొత్తగా ఏదైతే పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాలనో వారందరికీ కూడా చక్కగా వేదిక కాబోతుంది. రాష్ట్రంలో ఉన్న సంపూర్ణమైనటువంటి ఈ రోజు అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయ సహకారాలు ఇండస్ట్రీలో అందిస్తుంది కనుక వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 6 ఎంఎస్ఎంఈలో ఉన్నటువంటి పాలసీలు అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ గారు చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణ, విజయవాడ నుంచి.